హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోహరి లాగ్స్. ఈరోజైతే నేను మీకు శామగడ్డ టమాటో కర్రీ ఎలా చేయాలో అయితే చూపించబోతున్నాను. ఈ కర్రీ మనకు చపాతీలో కానీ, రైస్‌లో కానీ చాలా అంటే చాలా బావుంటుంది. అలానే ఈ శామగడ్డలతో ఫ్రై కూడా చేస్తారండి. అదైతే నేను ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను. మనం ఫస్ట్ అయితే కర్రీకి ఇలా శామగడ్డలనైతే తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో శామగడ్డలనైతే నేను తీసుకున్నాను. ఇవి కూడా కొంచెం పెద్ద సైజులోనే తీసుకున్నాను. మనకు మార్కెట్‌లో వీటికన్నా కొంచెం చిన్న సైజు కూడా దొరుకుతాయి. కర్రీకొచ్చేసి 3 టొమాటోలు, అలానే 2 ఉల్లిపాయలు, హాఫ్ కిలో శామదుంపలు, అలానే చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు తీసుకోవాలి. ఈ శామదుంపలనొచ్చి మనము 3, 4 సార్లయితే బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే శామదుంపల్లో మనకు చాలా అయితే చాలా మట్టి ఉంటుంది. ఇప్పుడు శామదుంపల్ని కుక్కర్‌లో వేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకైతే ఉడికించుకోవాలి. అలా 5 విజిల్స్ వచ్చాక మనకు శామదుంపలైతే ఉడికిపోతాయి. ఇప్పుడు వాటిని చన్నీళ్ళలో వేసుకొని పక్కకు తీసుకోవాలి. తీసుకున్న తరువాత వాటిపైన పీలుంటుంది కదా! దాన్నైతే మనం నీట్‌గా అయితే తీసేసుకోవాలి. అలా మొత్తం శామదుంపలకైతే మనం పీల్ తీసేసేసుకోవాలి. పీల్ తీసేసిన శామదుంపలన్నిటిని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. చూడండి నేనిక్కడైతే అన్నీ చూపిస్తున్నాను. ఇవి అయితే కొంచెం జిగురు జిగురుగానే ఉంటాయి. బెండకాయలు ఎలా సాగుతాయో అలానే ఉంటాయి. ఇప్పుడు ఈ శామదుంపల్ని మనకు కావాల్సిన సైజులో అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసైతే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ కానీ, లేదా మీకు నచ్చినట్టు కర్రీ దేంట్లో అయితే చేసుకుంటారో దబర కానీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో తిరగమాత గింజలైతే వేసుకోవాలి. ఇప్పుడు తిరగమాత గింజలు చిటపట అన్న తరువాత తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, అలానే కొంచెం కరివేపాకైతే వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తరువాత హాఫ్ స్పూన్ పసుపు, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం అయితే మీకు సరిపడంత అయితే వేసుకోండి. ఇక్కడ నాకు 2 టేబుల్ స్పూన్ల కారం అయితే సరిపోతుంది. ఈ కారం అంతా మాడిపోకుండా అయితే వేయించుకున్న తర్వాత మనం టొమాటోస్ ఉన్నాయి కదా! కట్ చేసి పెట్టుకున్నవి అవి వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పైతే వేసుకోవాలి. ఇలా అన్నింటిని వేసుకున్న తర్వాత ఇలా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక 5-7 మినిట్స్ అనేది ఉడికించుకోవాలి. ఉడికినాక మనకైతే టొమాటోస్ ఇలా ఉంటాయి. వీటినొచ్చేసి మనం బాగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేయడం వల్ల మనకు టొమాటోస్ అనేవి గుజ్జు గుజ్జుగా అయితే తయారవుతాయి. ఇలా గుజ్జు గుజ్జుగా తయారైన టమాటోస్‌లో మనమైతే ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న శామదుంపలున్నాయి కదా! వాటినైతే వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. శామదుంపల్లో జిగురు జిగురుగా ఉంటాయి కదా! అందుకని చెప్పి అవి కొంచెం జారిపోతూ ఉంటాయి. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా అయితే మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3-4 మినిట్స్ అయితే మనం కుక్ చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి. 4 మినిట్స్ తర్వాత వచ్చేసి ఇది చూడండి ఇలా అయితే మనకు కర్రీ మొత్తం గట్టిగా తయారైపోయింది. ఇలా ఉడికించడం వల్ల మనకు కొంచెం ఫ్లేవర్ అనేది పడుతుంది. ఇప్పుడు ఒక 1 ½ గ్లాస్ అయితే వాటర్ తీసుకుంటున్నాను నేనిక్కడ. మీరు కూడా మీకు ఎన్ని వాటర్ కావాలో అన్నైతే తీసుకోండి. మీ కర్రీకి సరిపడా. వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5-7 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల కూర అనేది మనకు కొంచెం థిక్‌గా తయారవుతుంది. ఇలా ఉడికించుకున్న తరువాత మనం ముందుగానే చింతపండయితే నానబెట్టుకుంటాం కదా! దాన్నైతే వేసుకొని ఆ రసాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత అయితే మనం ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ధనియాల పొడి కావాలంటే మీరు ఇంకొక స్పూన్ అయినా వేసుకోవచ్చు. అది మీ ఆప్షన్. ఇలా
ధనియాల పొడి వేసుకున్నాక ఒక 2 మినిట్స్ అనేది ఉడికించేసుకోవాలి. అంతే. ఇంకా మనకైతే ఎంతో టేస్టీగా ఉండే శామదుంపల కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలానే శామదుంపలు విత్ టొమాటో కర్రీ అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే కమెంట్ చేయండి. అలానే మన ఛానల్‌ని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక్కడ నేను అన్నంలోకైతే సర్వ్ చేసుకొని తింటున్నాను. చాలా అంటే చాలా బావుంది ఈ కర్రీ రైస్‌లోకిప్పుడు.